భయం అన్నటువంటిది పక్కన పెట్టి ముందుకు వెళ్ళారు. 46 ఏళ్ల తర్వాతన రత్న భాండాగారం ఓపెన్ చేసే అంశం ఒక ఎత్తు అయితే, ఈ ఓపెన్ చేయాలి అనుకున్నప్పుడే సాధారణంగా సైకలాజికల్ ప్రెషర్ పోలీస్ అధికారుల మీద. అది అందుకనే పాములు ఉంటాయని చెప్పి పాముల వాళ్ళని పిలవడం, డాక్టర్లను పిలవడం, ఇదంతా ఓ పక్కన. ఎందుకు అదంతా చూడటం ఎందుకు అనే వాళ్ళు ఒకళ్ళు, లేదు లెక్క చెప్పకపోతే ఎట్లా అనేది మరొకళ్ళు. ఈ కథలన్నిటి మధ్యన ప్రస్తుతం రత్న భాండాగారం తెరవడం, అందులో ఉన్నటువంటి వాటన్నిటిని చెక్కపెట్టెలు వేరే చోటకి మళ్లించడం, ఇదంతా ఒక ఎత్తు. బేసిక్గా ఈలోపు జగన్నాథ రథయాత్రకు సంబంధించినటువంటి అంశాలు జరుగుతున్నాయి కాబట్టి అవి కొంత గ్యాప్ ఇచ్చి ఓవరాల్గా 46 ఏళ్ల క్రితం రత్న భాండాగారపు నగలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి, ఈ రెండు అంశాలు అన్నటువంటిది అత్యంత కీలకమైనటువంటి అంశం. లెక్క చూడాలి. కాకపోతే అదేది అమ్ముకోవడానికి కుదరదు, వాడుకోవడానికి కుదరదు. ఆ దేవుడి సంపద అంతుందన్నటువంటిది ప్రపంచానికి తెలుస్తుంది.